హలో అందరికీ. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి నేను నాకు కావాల్సినవన్నీ సర్దుకోవాలి. ఫస్ట్ అయితే ఇల్లు తుడుచుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ డైలీ వర్క్. ఇది వచ్చేసి మేము కొత్తగా తీసుకున్న ఫ్రిడ్జ్. అండ్ నాకు వినాయకుడు అంటే ముందు నుంచి చాలా చాలా ఇష్టం. సో ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట అన్నీ. ఎప్పుడైనా మనం బెడ్షీట్స్ అవి మార్చుకోవాలనుకుంటాం కదా. సో నేను ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మార్చుకొని రెడీ చేసుకోవాలన్నమాట. సో లెట్స్ సీ ఏ బెడ్షీట్ వేద్దాం అనేది. సో నేను వచ్చేసి పింక్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు బెడ్ మీదకి. సో లెట్స్ చేంజ్ విత్ ద పిల్లో కవర్స్. సో ద పిల్లో కవర్స్ ఆర్ సెట్. సో నేను వచ్చేసి ఇప్పుడు బెడ్షీట్ మార్చాలి. సో యాక్చువల్గా ఏంటంటే ఇది సోఫా కమ్ బెడ్ కింద ఉన్న గ్రీన్ కలర్ది. దానిపైన మేము ఫస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు యూజ్ చేసింది. దాని మీద ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది ఒకటి మార్చాలి. సో ఇది వచ్చేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి కదా. సో ఇది నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు పిల్లో కవర్స్ వేసేస్తే ఇది సెట్ అయిపోతుంది. సో పిల్లోస్ కూడా వేసేసాను. సో దిస్ ఈజ్ హౌ ఐ అరేంజ్ మై రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బొమ్మలు ఒక్కసారి ఉతకాలండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేను క్లీన్ చేయాల్సింది ఫ్యాన్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. చూసారా ఎంత డస్ట్ పడుతుంది. అది సడన్గా మనం పడేసరికి ఏంటిది డస్ట్ పడుతుంది అనుకున్నాను. ఏమైనా మంచి డస్ట్ చూసారు ఎంత డస్ట్ అనేది వెళ్తుంది.
నేను ఒకటి చూసాను యాక్చువల్లీ. సో దిస్ ఈస్ హౌ ఐ క్లెన్స్డ్ ఎవ్రీథింగ్. All the cobwebs I have erased max to max, and here are some soft toys that I needed to be washed. They are so hot in color, so I had to change them. So వీటిని కూడా మంచిగా కడిగేసి చేసేద్దాం. ఈ లోపల అయితే నేను ఇదంతా తుడుచుకోవాలి, ఇదంతా అండ్ దీని మీద ఉన్నవి కూడా తుడుచుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని బెడ్షీట్ అది అంత దరిద్రంగా అయిపోయింది కదా, ఇవన్నీ మార్చుకోవాలి. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇప్పుడు ఆన్ చేస్తున్నా, నైట్ ఆన్ చేస్తాను తెలియదు, అని ఆన్ చేయాలి. కర్టెన్స్ అయితే చేంజ్ చేసేసా అండ్ పిల్లో కవర్స్ తీసేసా. ఇవైతే హ్యాండ్ వాష్ చేస్తా, లేకపోతే వాషింగ్ మిషన్లో వేసేస్తా. అండ్ ఇవి హ్యాండ్ వాష్ చేయడానికి పెట్టాను, కొన్ని బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో పెట్టేసాను. అండ్ కర్టెన్ ఇది మార్చడానికి అది అవ్వడం లేదు, అది నేను ఓపెన్ చేయలేకపోతున్నా. సో అది అలాగే ఉన్నది ప్రస్తుతానికి. సో ఇంతవరకు వదిలింది బొమ్మల నుంచి ఇప్పుడు వీటిని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేయాలి, ఆరబెట్టాలి. ఇలా నేను దేవుడి సామాన్లు కడిగేసుకున్నా, ఈ సామాన్లు కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి క్లీనింగ్ ఒకటి చేసేసుకోవాలి. సో ఇదంతా క్లీన్ చేసేసా, మిర్రర్ది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఈ వినాయకులకు కూడా కొంచెం సెట్ రైట్ చేసేయాలి. చూసారా ఇది పడింది, వీటిని కూడా సెట్ చేసేయాలి. కిచెన్వి కూడా క్లీన్ చేసేసాను, ఇవన్నీ దులుపుకోవాలి. అండ్ ఫ్రిడ్జ్ ఒకసారి బయట. సో ఇలా నేను అరేంజ్ చేసుకున్నా. ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి మనం ఒక్కసారి వైప్ అవుట్ చేసుకోవాలి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ సర్దాల్సింది ఉంది. సో బుద్ధుడిని, ఇది సోలార్ దీంతో వర్క్ చేస్తుంది. సో లైట్ దాని మీద పడితే అది ఫాస్ట్ మూమెంట్ ఇస్తుంది అనమాట. కొంచెం తడిచి ఉంది కదా, సో అందుకని అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తాబేలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఎంట్రన్స్లో ఉంటే మంచిదని నేను విన్నాను అనమాట, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేదంతా క్లీన్ చేసుకోవడమే. సో నేను ఫస్ట్ వచ్చేసి చిన్న రూమ్కి తొడిగుడ్డు పెట్టేసుకుంటున్నాను. క్లీన్ అయిపోయింది. ఈ రూమ్ వచ్చేసి క్లీన్ అయిపోయింది. సో ఫ్లోర్స్ అన్నీ మాపింగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్నానం చేయడం అండ్ బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఒకసారి. సో ఇలా నేను ఇల్లు అయితే సర్దేసుకున్నాను. చేస్తే ఇంకా ఫుల్గా నిండిపోయినట్టు ఉంటుంది. సో దీని మీద ఇలా పెట్టాను, రేపు వాషింగ్ మిషన్ వేసిన తర్వాత సెట్ అవుతుంది. ఇంకా కొంచెం ఉంది, పూర్తిగా సర్దేశారు అంటే ఇంకా పూర్తిగా సర్దాల్సిందే. ఇంకా చాలా ఉంది సర్దడానికి. ప్రస్తుతానికి అయితే నేను ఇలా క్లీనింగ్ అది చేసుకొని ఇలా నీట్గా ఉంచుకున్నాను అనమాట. Thank you for watching. Bye guys.